పూరా లోకల్. గట్టిగా మేమందరం ఎన్డీఏతోనే ఉంటామని చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వైకుంఠపాళి మళ్ళా వద్దు, ఇంకా ఓపిక కూడా లేదు. మళ్ళీ మళ్ళీ డెవలప్ చేయాలంటే ఒక అభివృద్ధి పదంలో మీరు చూస్తే గుంతలు పడిపోయిన గుంతలన్నీ పూడ్చాం. ఒక పక్క పట్టాలు ఎక్కించాం, అభివృద్ధిని సంక్షేమానికి రాజమార్గాన్ని చూపించాం. అదే సమయంలో ప్రజల్లో కూడా అలాంటి ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రగడ కోటయ్య గారు నేతన్నల కీర్తి, ఆయన ఎప్పటి నుంచో మీరు ఆరాధించే వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ వీవర్స్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో సేవలు అందించాడు. అలాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ గడ్డపైనే పుట్టాడు. గుంటూరు జిల్లా నిడుబ్రోల్లో చేనేత కుటుంబంలో 1915లో జన్మించాడు. స్వాతంత్రానికి పూర్వం సర్కార్ జిల్లాలో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఎనలేని కృషి అందించారు. గిట్టుబాటు ధర కోసం పోరాటాలు చేశాడు. 1950లో చేనేతల కోసం 75 రోజుల పాటు 10,000 మందితో సత్యాగ్రహం చేసిన వ్యక్తి ప్రగటి కోటయ్య అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తిని మీరు గౌరవించి చీరాల్లో జరిగిన సభలో ప్రజా బంధు బిరుదు కూడా ఇచ్చారు. ఈరోజు మీ అందరికీ దీన్ని గుర్తుపెట్టుకొని ప్రగడ కోటయ్య పేరుతో వెంకటగిరిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ సంస్థకు ఆయన పేరు కూడా పెట్టాం. ఈరోజు మీరు ఆరాధించే ఈయనకి ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పారు, ఇక్కడ ఒక పార్క్ వస్తుంది, ఆ పార్కు కూడా ఆయన పేరు పెట్టి అక్కడ విగ్రహం కూడా పెట్టాలన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం పెడుతుందని చెప్పి అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆయన జయంతి కూడా అధికారికంగా చేయాలని చెప్పి కోరారు. తప్పకుండా అధికారికంగా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన నాయకుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మంచి చేసిన నాయకుల్ని గుర్తుపెట్టుకుంటే మంచి చేయడానికి 10 మంది ముందుకు వస్తారు. ఈరోజు మీరందరూ చూస్తున్నారు, విలువలు పూర్తిగా పడిపోతున్నాయి. మొన్నటి వరకు రాష్ట్రం అంతా గంజాయి, లేకపోతే రాష్ట్రం అంతా డ్రగ్స్, వ్యాపారం అంతా వీళ్ళది. మొత్తం రాష్ట్రం అంతా భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, గంజాయి అనే మాట ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. డ్రగ్స్ అనేటివి ఎక్కడా ఉండడానికి వీలు లేదు. ఎవరైనా సరే అమ్మినా లేకుంటే గంజాయి పంట పండించినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల జోలుకొచ్చినా తాట తీస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. అందుకే మీ అందరికీ స్వేచ్ఛ కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ధైర్యంగా ముందుకు రండి. మీకు భద్రత కల్పించే బాధ్యత, భరోసా కల్పించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం ఇక్కడికి వచ్చి చాలా విషయాలు నేను కూడా అధ్యయనం చేశాను.